ఏదైతే ఉపయోగపడుతుందో వాటిని చూడండి, మోటివేషన్ క్లాసెస్ చూడండి. అలాగే మరి పల్నాడు అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే బ్రహ్మనాయుడు. ఎందుకంటే పల్నాడు ప్రపంచానికి ఏమి ఇచ్చిందంటే ఒక తొలి అడుగు. మాచర్ల వెనుకబడిన ప్రాంతం. ఈ వెనుకబడిన ప్రాంతంలో కూడా చాలా మంది నిరుపేదలు కూడా వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కడుపు కట్టుకొని వాళ్ళు ప్రయోజకులు కావాలని వాళ్ళ భవిష్యత్తు పట్ల ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే సరి అయిన అవగాహన లేక చాలా మంది కూడా చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా మరి పల్లెటూర్లకి తమకు ఇంటికి పరిమితం అవుతా ఉన్నారు. సరే, ఐటీ రంగంలో అంటే చదువుకున్న విద్యార్థులు కాలేజ్ క్యాంపస్ లో సెలెక్ట్ అవుతున్నారు. మిగతా డిగ్రీ వరకు చదివిన విద్యార్థులందరికీ ఎక్కడ అవకాశాలు ఉంటాయో తెలియక కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి చర్చ వచ్చిన సందర్భంలో మరి ఈ జాబ్ మేళా నిర్వాహకులు రామా టాకీస్ జానీబాబు గారు, అలాగే వారి సోదరులు నిజాం మ్యాన్ పవర్ జానీ గారు, షేక్ జానీ బాషా గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు కిడ్స్ కాలేజ్, సినర్జీ మురళీ గారు, లీలా శివప్రసాద్ గారు, మరి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అన్ని కంపెనీల వారికి కూడా ముందుకొచ్చినందుకు ముందుగా నిర్వాహకులకు, ముందుకొచ్చిన అన్ని కంపెనీల హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గెస్ట్స్ కి అందరికీ ముందుగా కృతజ్ఞతలు. అంతేకాదు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్న ఈ స్కూల్ ప్రిన్సిపల్, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారైన రామారావు గారికి, న్యూటన్స్ కాలేజీ యాజమాన్యానికి, సిబ్బందికి, అలాగే వేదిక నిన్న పెద్దలు మెట్టు గోవిందరెడ్డి గారికి, నాగూర్ వలి గారికి, వేముల శ్రీనివాస్ గారికి, సూర్య యలమంద గారికి, జానీ గారికి, మురళి గారికి, పల్నాడు శ్రీని గారికి, డాక్టర్ శ్రీకాంత్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి పెద్దలకు, విద్యార్థులందరికీ కూడా నా శుభాభినందనాలు. మరి యువతకి స్ఫూర్తి స్వామి వివేకానంద గురించి గోవిందరెడ్డి గారు బాగా డీప్ గా స్టడీ చేశారు. కాకపోతే నాకంత స్టడీ చేసిన జ్ఞానం లేదు, సమయం లేదు. కాబట్టి చిన్నప్పుడు చదువుకున్న 2 విషయాల్లో వివేకానంద గారు యువతకు స్ఫూర్తి అన్నారు. మొదటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కూడా వివేకానందుడు అంటే ఆ పేరంటేనే ఒక రకమైన ఎమోషన్. అందుకే నా కొడుక్కి వివేకానంద రెడ్డి అని పేరు పెట్టుకున్నాను. మా మామయ్య గారు సాయి భక్తుడు కాబట్టి ముందు ఒక సాయి అని తగిలితే సాయి వివేకానంద రెడ్డిగా నచ్చారు. ఒక ప్రేరణ, ఒక పిలుపు, ఒక ఎమోషన్స్, ఇవన్నీ అంతే అన్నమాట. అలాగే ఒక నినాదం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నది తెలుగుదేశం పార్టీ మరి ఆవిష్కర్త స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు సమాజాన్ని
దేవాలయంతోటను ప్రజలని దేవుళ్ళుగాను మరి తలచిన మహోన్నతమైన వ్యక్తిత్వం అన్న ఎన్టీ రామారావు గారి సొంతం. అదే బాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. అలాగే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ కొంతమంది రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా మరి కొంతమంది తీసుకున్న మంచి నిర్ణయాలు తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తుకి మరొక మంచి చేయాలి. ఈ రోజు ఒక మంచి చేసిన వ్యక్తిని ఇక్కడ సత్కరిస్తే అది కొంతమందికి మళ్ళీ స్ఫూర్తినిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 220 పైగా ఐటీ కళాశాలను తీసుకొచ్చినప్పుడు అసలు ఇంతమంది విద్యార్థులు ఎక్కడ ఏంటి అన్నారు. రాబోయే భవిష్యత్తు అవసరాలని ఆయన ముందుగానే పసిగట్టి ఆ రోజు 220 పైగా ఇంజనీరింగ్ కళాశాలను తీసుకుని వస్తే సామాన్యుడికి అందని ఇంజనీరింగ్ విద్య ఆ రోజు మరి ఈ రోజు పల్లెల్లో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఆ విద్య అందుకునే అవకాశం వచ్చిందంటే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం పైన. అలాగే మొన్న లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రను మొదలుపెట్టినప్పుడు నడుస్తూ యువత కష్టాలు నష్టాలు బాధలు అన్ని కూడా గమనించారు. అందుకే ఇప్పుడు